కర్రీ సింపుల్ అండ్ ఈజీ వేలో ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకుని వచ్చాను. అందులో నల్లీలు కూడా ఉన్నాయి. పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా శుభ్రంగా కడుక్కుందాం. కడిగిన తర్వాత నేను ఇక్కడ కర్రీ కోసం విడిగా బోన్స్ని విడిగా సూప్ పెడదాం అంటే పులుసు పెడదామని చెప్పి సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి కొద్దిగా కోల్డ్ ఉంది, ఇది తాగితే తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు నేను మటన్ని మ్యారినేట్ చేస్తున్నాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి మటన్ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలిపేసిన తర్వాత నేను ఈ ప్లేట్ని కొంచెం సేపు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మనకి కర్రీ కోసం ఈ సైజు ఉల్లిపాయలు పడతాయి. ఇందులో కూడా ఒక ఉల్లిపాయ చిన్నది పెద్దది ఈ మాత్రం చిన్న సైజు వాడితే సరిపోతుంది. మిగతా దాన్ని నేను పేస్ట్ చేయడానికి వాడతాను. ఎందుకంటే ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు ఆ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. టేస్ట్ అనేది కర్రీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ నూనె వాడుతున్నాను. ప్యాన్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ఏం చేసాము, ఉల్లిపాయలు మిక్సర్ గ్రైండ్లో యాడ్ చేసాం కదా, దీనికి ఎండు కొబ్బరి పొడి ఉంది నా దగ్గర, అది యాడ్ చేసి కచ్చా పచ్చాగా మాత్రమే నేను ఇక్కడ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ కలరే కర్రీ టేస్ట్ని డిసైడ్ చేస్తుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేటెడ్ మటన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం వేడి చేయాలి. నేను ఇక్కడ ధనియాల పొడి, జీరా పొడి, కారం, పసుపు అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా వేస్తున్నాను. తర్వాత అప్పుడు ఈ మిక్చర్కి మనం ఏం చేద్దామంటే మ్యారినేటెడ్ మటన్ని తీసుకుని యాడ్ చేద్దాము. మ్యారినేటెడ్ మటన్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే మనకి మిక్చర్ ఉందో ఆ మిక్చర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి మటన్లోంచి వాటర్ వస్తాయి మనకి. ఆ వాటర్ ఎగిరే వరకు కూడా ఫ్రై చేస్తే మటన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఆ మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయి. పట్టిన తర్వాత ఇదిగో నేను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నాను. మటన్లోంచి లైట్గా వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఎగిరికిపోయేంత వరకు కూడా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నటువంటి పెట్టినటువంటి కొబ్బరి, ఉల్లిపాయ ఈ పేస్ట్ని కూడా ఈ మటన్కి యాడ్ చేసి ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఈ మిక్చరు కొంచెం ఆయిల్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అని తెలిసిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఈ మటన్ కుక్ అవ్వాలి కాబట్టి నేను 2-3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏం చేద్దాము అంటే హై ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో మటన్ కుక్ అయ్యే విధంగా చూద్దాం. లేత మటన్ అయితే ఇలా ఓపెన్ ప్యాన్లోనే మనం పెడితే బాగా కుక్ అయిపోతుంది. చూసారా, మనం పోసిన వాటర్ ఆల్మోస్ట్ ఎగురుకుపోయి దగ్గరకు వచ్చాయి. ఈ స్టేజ్లో నేను మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మటన్ కుక్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎందుకు మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేశాను అంటే ఫస్ట్లో ఫ్రై చేసినటువంటి మసాలాలు ఏవైతే ఉన్నాయో కారం, ధనియాల పొడి అవన్నీ స్టీల్ ప్యాన్లో ఫ్రై చేస్తే అడుగు పట్టేస్తుంది. నేను ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అందుకనే నాన్ స్టిక్ ప్యాన్ వాడాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత నేను మీట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీట్ మసాలా కూడా యాడ్ చేసి కొంచెం ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని చాలా సన్నగా కట్ చేయండి. కట్ చేసి ఈ స్టేజ్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మిక్స్చర్ మొత్తాన్ని కూడా కుక్కర్లోకి, పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1-2 విజిల్స్ అన్నమాట హై ఫ్లేమ్లో రానిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ వే అన్నమాట. 2 విజిల్స్తోనే మటన్ ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ ప్యాన్లో మనం చాలా వాటర్ పోసి కుక్ చేసాం కదా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కకి మసాలాలన్నీ చాలా నీట్గా పడతాయి. అదే మనం డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి కర్రీ చేస్తే ముక్కకి విడిగా అంత బాగా ఏం పట్టవు ఉప్పు, కారం అట్లాంటి మసాలాలు. సో కాబట్టి ఈ వేలో కనుక మనం కర్రీ ట్రై చేస్తే చాలా తొందరగా అయిపోతుంది, ముక్క నీట్గా కుక్ అవుతుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఫైనల్గా కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ స్టేజ్లో యాడ్ చేస్తే స్మెల్ చాలా బాగా పడుతుంది కర్రీకి. సో మనకి ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీ వేలో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు ఏం యూస్ చేయలేదు మనకి ఇక్కడ. జస్ట్ ఒక ఎండు కొబ్బరి పొడి, ఆనియన్ కలిపి పేస్ట్ అంతే. మిగతావన్నీ మామూలు వెజ్ కర్రీస్లో వాడేటటువంటి ధనియాల పొడి, జీరా పొడి అవే కదా. ఒక్క మీట్ మసాలా మాత్రం యూస్ చేశాను నేను అంతే.
కర్రీ మాత్రం చాలా బాగుందన్నారు. ఎమ్మీగా ఉందంట. పిల్లలకి బాగా నచ్చింది. గ్రేవీ భలే వచ్చింది మమ్మీ, చిక్కగా పులుసులలా కాకుండా చాలా బాగుంది అని చెప్పన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఈ సండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని నేను వేడివేడి రైస్తోనే సర్వ్ చేసా. చపాతీ రోటీ లాంటివి ఏమీ చేయలేదు. కొంచెం బ్యాలెన్స్ ఉంటే ఈవినింగ్ డిన్నర్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ కర్రీ మాత్రం అయిపోయింది. నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసా. ఆనియన్స్తో పాటు నింబు కూడా వాళ్ళకి ఇచ్చాను సర్వ్ చేసేటప్పుడు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. థిక్ గ్రేవీతో కర్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.